హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. మీరు కనుక మన వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి మనీ అనేవి కట్ అవ్వండి, ఫ్రీనే. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి. ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అన్నమాట. అంతకుముందు వ్లాగ్లో నేను మీతో చెప్పాను కదా, మా పాపకి ఫీవర్ వచ్చేలాగా ఉంది అని చెప్పేసి. సో తనకి ఫీవర్ అయితే వచ్చిందనమాట పాపకి. మమ్మల్ని నైట్ పడుకోనివ్వలేదు. అంటే తను చేసింది ఏమీ లేదు, తనని చూసుకుందామన్న జాగ్రత్తలో, అలాగే తనకేమైనా అవుతుందేమో అన్న భయంలో మాకు అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంతేకాక మార్నింగ్ టైంలో తనకి కొద్దిగా షేవరింగ్ లాగా వచ్చిందన్నమాట, చలి జ్వరం లాగా వచ్చింది. సో ఆ మార్నింగ్ టైంలో ఇంకా మాకెవరికి నిద్ర లేకుండా పోయింది. అందుకని కొద్దిగా నీరసంగా ఉండిందన్నమాట ఈరోజు. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా వాడిని స్కూల్కి పంపించేశాను. ఈరోజు మార్నింగ్ అయితే వాడికి బాక్స్ కట్టడానికి అయితే వీలు కుదరలేదండి. సో ఈరోజు కొద్దిగా హడావిడిగానే ఉండబోతుంది నా డే రొటీన్ అనేది. ఈరోజు ఏం వండాలో అర్థం అవ్వలేదు నాకు. అప్పటికే ఉప్మాలన్నీ చేసి ఉన్నాను ఆ ముందు రోజులన్నీ కూడా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏది రుబ్బు ఉంచుకోలేదు, అయిపోయింది. ఇన్ని రోజులు, ఈ 4 రోజులు ఉప్మాలతోని ఇలాగ గడిపేశాను. ఇంకా ఈరోజు కూడా ఉప్మా తినాలంటే నాకే బోర్ కొట్టేసింది. అందుకని ఇంకా చపాతీ కలుపుదాము కొద్దిగా అని చెప్పేసి చపాతీ కోసం ఇక్కడ నేను పిండి వేసి గిన్నెలో పెట్టుకున్నాను. ఇవి పాప కోసం పాలు పోస్తున్నాను. తనకి పాలు ఇచ్చేసిన తర్వాత నేను చపాతీ ముద్ద కలుపుకోవచ్చు అని చపాతీ పిండిలో కొద్దిగా పంచదార వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఉప్పు వేసి కలుపుకునే దానికంటే కూడా మనం కొద్దిగా పంచదార వేసి కలుపుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. షుగర్ డైట్ చేసేవాళ్ళు వేసుకోకపోతే మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం అసలు చపాతీలు తిన్నదే షుగర్ లేకుండా ఉంటుందని చెప్పేసి అందులో మళ్ళీ మనం షుగర్ వేస్తే బాగోదు కదా. మనం నార్మల్గా డైలీ ఫుడ్ తీసుకునే వాళ్ళమైతే కొద్దిగా షుగర్ వేసుకుంటే బాగుంటుంది, కానీ షుగర్ డైట్ తీసుకునే వాళ్ళు మాత్రం షుగర్ మాత్రం వేసుకోకండి. ఉప్పు, పంచదార, అలాగే కొద్దిగా నూనె వేసాను. వేసిన తర్వాత అవన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను. అవన్నీ అందులో కలిసిపోయాక కొద్దిగా నీళ్ళు వేస్తూ నేను ఈ పిండి ముద్దని కలుపుకుంటున్నాను అన్నమాట. మనకి చపాతీ కలపడానికి చాలా తక్కువ నీళ్ళే పడతాయి. మనం నీళ్ళు పోసేటప్పుడు ముందు నుంచే గట్టిగా పిసికి కలపకూడదు, చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. మన వేళ్ళు మాత్రమే పిండి కలపడానికి సహాయపడాలి. మనం ఎటువంటి ప్రెషర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. చాలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇంకా నీళ్ళు సరిపోతాయి అన్న అప్పటికి మనం దాన్ని అప్పుడు గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట. మనం ముందు నుంచే గట్టిగా పిసకడం మొదలు పెట్టామనుకోండి, చపాతీ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది. తినేటప్పటికీ అవి అప్పడాల్లాగా అయిపోతూ ఉంటాయి. మనము ముందు నుంచి ఇలా నెమ్మదిగా కలుపుకున్నాం అనుకోండి, మనకి చపాతీ అనేది చాలా మెత్తగా దూదిలాగా వస్తాయి. ఒకసారి మనకి నీళ్ళు ఇంకా సరిపోతాయి అనుకున్నప్పుడు అప్పటి నుంచి మనం కొద్దిగా గట్టిగా కలపాల్సి ఉంటుంది. నేను నీళ్ళు పోసేది ఇదే ఆఖరిసారి, ఇంకా తర్వాత నేను నీళ్ళు పోయలేదు. ఆ నీళ్ళు ఇంకా నాకు సరిపోతాయి అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా అందులో చాలా తక్కువ పొడిపిండి మిగిలి ఉంది. నేను గట్టిగా పిసికి కలపడం మొదలు పెట్టానంటే ఇంకా ఆ పొడిపిండి కూడా తడిపిండిలాగా మారి ఒక ముద్దలాగా అవుతుంది. మనం కలిపేటప్పుడు కేవలం కలపడమే కాకుండా ఇలా పై నుంచి కిందకి కొట్టుకుంటూ కలిపామనుకోండి, మనకి ఆఖరిన చపాతీ ముద్ద అనేది చాలా మెత్తగా నున్నగా వస్తుంది. కలపడం అయిపోయిన తర్వాత మనం దాని మీద కొద్దిగా నూనె రాసి
పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక అరగంట తర్వాత మనం చపాతీలు చేసుకునేటప్పుడు పాపకి గోర్లు తీస్తున్నానండి. చాలా పెద్దవిగా అయిపోయాయి. తనకి జ్వరంగా ఉంది కదా, నీరసంగా కూడా ఉంది. తన గోళ్ళు తనకి ఎక్కడ కుచ్చుకోగలవని చెప్పేసి ముందు తనకి గోలు తీసేసాను అన్నమాట. ఇది మన మందార మొక్కలండి, రెండు కూడా. ఒకటి పెద్దగా పూస్తాయి పువ్వులు, అలాగే ఇంకొకటి చిన్నగా పూస్తాయి అన్నమాట. ఈరోజు మన చెట్టుకి పువ్వులు ఇలా పూసాయి. ఇది కొద్దిగా ముదర గులాబీ రంగులో ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా నేను తెచ్చినప్పటికీ ఈ రెండు చాలా చిన్న చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగిపోయాయి. చూసారా, ఈరోజు నేను మీకు ప్రత్యేకించి చూపించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మనకి చెట్టు మొదట్లో పూసింది ఒక పువ్వు. ఇలా పూయడం ఇదే మొదటిసారి అన్నమాట నాకు. చూసారా, చెట్టు మొదట్లో పూసింది. ఈ రంగు వచ్చేసి లేత గులాబీ రంగు అన్నమాట. చాలా అందంగా ఉన్నది కదా. నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఉన్న దగ్గరలో 2-3 దగ్గర ఈ పువ్వులు చూశాను, నాకు చాలా బాగా నచ్చాయి. చాలా వెతికాను. వెతికిన తర్వాత ఎట్టకేలకి ఒక నర్సరీలో నాకు అవి దొరికాయి అన్నమాట.
సో అవి నేను కొనుక్కొచ్చాను. అది వచ్చేసి గులాబీ చెట్టు, అది కూడా చాలా ఎక్కువగా ఎదిగిపోయిందండి. దాన్ని కత్తిరించాలి, లేకపోతే చెట్టు అంతా చచ్చిపోయే ప్రమాదం ఉంది. కానీ ఎప్పుడు కత్తిరించాలి, ఎలా కత్తిరించాలి అనేది నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను ఈ మొక్కలు తెచ్చి పెంచడం ఇదే మొదటిసారి. దేవుడి దయ వల్ల ఇవి మంచిగా బతికాయి అని చెప్పేసి అనుకోవచ్చు. నేను వీటికి ప్రత్యేకించి ఏమీ వాడనండి. నేను వాడిన పువ్వులు, ఆకు కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, కూరగాయలు కోసిన తొక్కలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాను వాటికి. అవి తప్పితే నేను ప్రత్యేకించి వాటికి ఏమీ వాడను. అయినా కానీ తెచ్చిన కొద్ది రోజుల్లోనే అవి చాలా చక్కగా పెరిగాయి. ఇక్కడ నేను ఇంకా టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి చపాతీ చేసుకోవడం మొదలుపెట్టాను. చాలా లేట్ అయిందని చెప్పేసి, అలాగే నాకు సరిగ్గా నిద్ర లేదు, నేను నీరసంగా ఉన్నానని చెప్పేసి మా ఆయన ఈరోజు నాకు సాయం చేయడానికి వచ్చాడు. ఈరోజు ఉదయం నేను మా ఆయన కలిసి చపాతీలు చేయబోతున్నాం అన్నమాట. నేను రుద్దుతున్నాను చపాతీలు, తను కాలుస్తున్నాడు. మేము ఇలా చేస్తూ ఉండగా పాప వచ్చేసింది మా దగ్గరికి ఎత్తుకోమని చెప్పేసి. నన్ను ఎక్కువగా అడగదు ఎత్తుకోమని, వాళ్ళ నాన్ననే ఎక్కువగా తను ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా వాళ్ళ నాన్ననే మళ్ళీ ఎత్తుకోమని చెప్పి అడిగింది. ఈయన ఒక పక్క చపాతీలు కాలుస్తూ ఇంకో పక్క తన్ని ఎత్తుకున్నాడు. ఈరోజు చపాతీల్లోకి నేను పప్పు చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మేము చపాతీలతో పప్పు తినడానికి ఇష్టపడుతూ ఉంటాము, లేదా చికెన్ కూర, మటన్ కూర లాంటివి ఇష్టపడుతూ ఉంటాము తినడానికి. ఈరోజు మాత్రం చపాతీలతో పాటు పప్పు తిందామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఆ పప్పులో కొద్దిగా ఆనపకాయ కూడా వేసానండి. పప్పు వండాలనుకోండి, మధ్యాహ్నం అన్నంతో పాటు అలాగే కీర్తన్కి బాక్స్ కూడా అయిపోతుంది కదా, అందుకని ఇంకా పప్పు పెట్టేశాను, మొత్తం అంతటికి సరిపోతుంది అని. చూసారా, ఈరోజు మా టిఫిన్ చపాతీ అలాగే ఆనపకాయ పప్పు ఇలా అయిపోయిందన్నమాట. నేను తినేసాను, పాపకి తినిపించేశాను, మా ఆయన కూడా తినేశారు. పాప నా దగ్గర కొద్దిగా, మా ఆయన దగ్గర కొద్దిగా తినిందండి. అలాగే ఇప్పుడు నేను దీనికి కొద్దిగా స్నానం చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దానికి కొద్దిగా ఒళ్ళు చల్లపడింది సిరప్లు పట్టిన తర్వాత. అందుకని ఇక్కడ నేను ముందుగా దీనికి జడ వేస్తున్నాను అన్నమాట. తల దువ్వేసి జడ వేస్తే తల తడవకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దీనికి జడ వేయించుకోవడం అన్నా రెడీ
ఇబ్బందిగా లేకుండా. అది చేపల వేపుడు, అలాగే ఇది కప్ కేక్ అన్నమాట. అన్నం తినేసిన తర్వాత డిజర్ట్ లాంటిది, అంటే ఒక స్వీట్ లాంటిది ఏమైనా తింటే బాగుంటుంది కదా. వాడు ఇలాంటివన్నీ ఇష్టపడుతూ ఉంటాడు, అందుకని వాడి చేతితో వాడు తినడం కష్టము. ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ శాతం నేనే వాడికి తినిపిస్తూ ఉంటాను. అది వాడు స్కూల్లో ఒక్కడే తింటున్నాడంటే మంచిదే కదా, అందుకని ఇలాంటివన్నీ వాడికి పెడుతూ ఉంటానన్నమాట. తినేటప్పుడు కొద్దిగా ఆనందంగా తింటూ ఉంటాడు అని. వాటి బాక్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా దాంట్లో ఒక నాప్కిన్ పెట్టేసి మా ఆయన చేత దీన్ని పంపించేస్తాను. అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక వీడియోతో.